ప్రధానంగా నేను మీకు ఇక్కడ చెప్పబోయే అంశం ఏంటంటే, కాకర్ల వెంకటరామరెడ్డి గారు ఈ పేరు అందరికీ కూడా సుపరిచితమే. ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా ఏపీ సచివాలయ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఏపీ సెక్రటరియట్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడిగా అతను అందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల తరపున కానీ అన్ని రకాలుగా వారి కోరికల మీద ప్రభుత్వం మీద పోరాడినటువంటి చరిత్ర కాకర్ల వెంకటరామరెడ్డి గారిది. మొట్టమొదటి నుంచి కూడా ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా నేను స్వయంగా ఎన్నోసార్లు చూసినాను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి మా ఉద్యోగస్తులకు సంబంధించి ఈ సమస్యలు ఉన్నాయని చెప్పగలిగినటువంటి ఒక వ్యక్తి కాకర్ల వెంకటరామరెడ్డి గారు. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు డిస్కస్ చేయడం కానీ, ఆయనతో మాట్లాడడం కానీ, ఉద్యోగస్తుల పక్షాన పోరాటం కూడా ఆ రోజుల్లో జరిగినాయి, అంతకు ముందు జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాంటి కాకర్ల వెంకటరామరెడ్డి గారిని ఏదైతే ఉద్యోగస్తుల మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారో, మొన్నటి రోజున ఆదివారం రోజున, నిన్నగాక మొన్నటి రోజున కూడా ఆయన టీచర్స్కి సంబంధించి స్టేట్ ఎంప్లాయీస్ మీటింగ్ జరిగితే కూడా దానికి సంబంధించి ఎక్కడైతే వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో ఐఆర్ విషయంలో కానీ, పిఆర్సీ విషయంలో కానీ, అరియర్స్ విషయంలో కానీ వీటన్నింటినీ కూడా విడుదల చేయండి, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని మేము ముట్టడిస్తామని చెప్పి ఆదివారం రోజున ప్రకటించినటువంటి సందర్భంగా నిన్నటి రోజున ఆయన్ని సర్వీసెస్ నుంచి డిస్మిస్ చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వమే అని చెప్పాలా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక పోరాటం చేస్తున్నటువంటి ఒక నాయకుడిని ఈరోజు డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి, టెర్మినేట్ చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఆయన మీద అలిగేషన్స్ కూడా పెద్దగా లేవు. నిన్నటి రోజున ఏం చేస్తున్నారు ఆయన మీద? ఒక అలిగేషన్ అన్నది ఏ అలిగేషన్ తీసుకొచ్చినారు వెంకటరామరెడ్డి గారి మీద? ఈ 2024 ఎలక్షన్స్ కు ముందు ఆర్టీసీ ఎంప్లాయీస్ కి సంబంధించి ఎక్కడో కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఒక మాట చెప్పాడంట, మనము రుణం తీర్చుకోవాల్సినటువంటి సమయం వచ్చింది అని చెప్పి ఆయన మాట్లాడారంట. దానికి సంబంధించి ఆయనకు ఒక నోటీసుని ఇంతకు ముందు కాకర్ల వెంకటరామరెడ్డి గారికి ఇవ్వడం కూడా జరిగింది. ఆ నోటీసులో ఏమని పేర్కొన్నారు? ఆంధ్రప్రదేశ్ సెక్రటరీస్ అసోసియేషన్ వెంకటరామరెడ్డి గారు violated the model code of conduct and conducted meetings with RTC employees in RTC depots of Badvel, Maidukur, Produttur and Kadapa along with RTC union leader Sri Chandraya and campaigned and distributed pamphlets of Praja Ravana Shaka Mitrulara Prabhutva Runam Tirchukondi by influencing the RTC employees to favor of YSRCP political party. అంటే ప్రజా రవాణా శాఖ మిత్రులారా ప్రభుత్వ రుణం తీర్చుకోండి అనే మాట ఆయన మాట్లాడారంట. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.